Hi, this is Srinivas Soleti. Welcome to News 360. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి టీడీపీ జనసేన దెబ్బకొట్టేందుకు ఆయన ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ దూకుడు ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు అధికారంలో ఉంటే ఆ దూకుడు ఇంకెంత ఉంటుంది? అలాగే క్యాంప్ ఆఫీస్కు పిలుస్తున్నాడు, మార్పులు చేస్తున్నాడు, మొహం మీదే నో టికెట్స్ అని చెప్తున్నాడు. పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు తప్పకుండా ఉంటాయని చెప్పిన విధంగానే ఆ చేర్పులు చేస్తున్నాడు. సిట్టింగ్స్ కూడా స్థానభ్రంశం తప్పదని చెప్పాడు. అది జరుగుతుంది. కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా వెళ్ళాలంటున్నాడు. సీనియర్లకు రాజ్యసభ ఇస్తానంటున్నాడు. కాపు డామినేషన్ ఉన్న చోట బీసీలను నిలబెట్టి అక్కడ కూడా గోదావరి జిల్లాలోని 34 సీట్ల మీద టార్గెట్ పెట్టాడు. మెయిన్గా టీడీపీ కంచుకోట్లే టార్గెట్గా జగన్ దూసుకెళ్తున్నాడు. ఆర్జీవీ వ్యూహం సినిమా ఏమో కానీ జగన్ తాడేపల్లి ఆఫీస్ వ్యూహం సినిమా ఎవ్వరికీ అర్థం కావట్లేదు. మరోవైపు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇది వైవి సుబ్బారెడ్డి కానీ సజ్జలు కానీ సేమ్ డైలాగ్ కొడుతున్నారు. ఐపాక్ సర్వే, ఒక ఐపాక్ సర్వేని పెట్టేసి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నాడు. ఇంకోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తనకు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సర్వే చేయించి ఏ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఆ రిపోర్టు ప్రకారంగా కూడా జగన్ వాళ్ళకి మార్కులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు నేషనల్ మీడియా ద్వారా వచ్చిన రిపోర్టును కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. మొత్తం మీద వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటూ జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ దూకుడు ఎటు వెళ్తుందో. ఇటువైపు వైనాట్ పులివెందులు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన పర్యటనలు స్టార్ట్ చేశాడు. కుప్పంలో ఆల్రెడీ ఆయన తిరుగుతున్నాడు. ఒక పీకేకు తోడు ఇంకో పీకేని రెడీ చేసుకున్నాడు. దూకుడుగా తన చతురతని ప్రదర్శిస్తున్నాడు. కుప్పం నుంచి మనం చూస్తున్నాం, ఈరోజు ఆయన ఆల్రెడీ అక్కడ తిరుగుతున్నాడు. త్వరలో జనసేనతో కలిసి పండగ ముందు రోజు నుంచి బహిరంగ సభలు కూడా ప్లాన్ చేశాడు. 25 ఎంపీ స్థానాల్లో 25 బహిరంగ సభలు ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు. ఈసారి అధికారంలోకి రావటం పవన్ కళ్యాణ్కి కానీ అటు చంద్రబాబుకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ రాకపోతే జగన్ వ్యూహం 2 సినిమా వీళ్ళకి తప్పదు. అలాగే 10 ఏళ్ల తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీపై ఫోకస్ పెట్టింది. నిద్రావస్థ నుంచి కాంగ్రెస్ మేల్కొనడం శుభపరిణామం. విభజన చేసినందుకే ఏపీ ప్రజలు కాంగ్రెస్ మీద చాలా కోపంతో ఉన్నారు. 10 ఏళ్ల శిక్ష విధించారు. కానీ అంతకుముందు పాలన బాగాలేదనో కానీ మరి ఇతర కారణాలు ఏమీ లేవు. కేవలం విభజన టైంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు నచ్చక ఆంధ్రప్రదేశ్ ప్రజలు దూరం పెట్టారు. ఇప్పుడు మళ్ళా ఆ డ్యామేజ్ని పూడ్చుకోవడానికి దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ షర్మిలని ముందుకు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతోంది. దాదాపు ఇప్పుడు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి మనం చూస్తూనే ఉన్నాం. చాలా బలమైన క్యాడర్ ఉంది, ఓటు బ్యాంక్ ఉంది. సంప్రదాయ ఓటు బ్యాంకును పోగొట్టుకోకుండా దాన్ని రాబట్టుకోవడానికి మిషన్ ఆంధ్ర ప్రారంభించామని ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాగూర్ కూడా అంటున్నారు. రేపో మాపో షర్మిలను కూడా అందరికీ పరిచయం చేయబోతున్నారు. దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. మరి షర్మిల ఎంట్రన్స్ ఏ విధంగా ఉండబోతుంది, తను ఎంటర్ అయితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఈ అంశాలన్నిటి మీద మనం చర్చిద్దాం. మనతో పాటు శిరీష్ గారు జనసేన తరపున ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష్ గారు. అలాగే టీడీపీ నుంచి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే సార్. వైఎస్ఆర్సీపీ నుంచి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. గోపాల్ రెడ్డి సార్ నమస్తే సార్. సార్ ముగ్గురు వినే ఉంటారు నేను చెప్పిందంతా. ముందు గోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్దాం. నిజంగా తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతోంది? ఈ మార్పులు చేర్పులు ఏంటి కొత్తగా? ఐపాక్ సర్వేలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన సర్వేలు, అయితే నేషనల్ మీడియా ఇచ్చిన సర్వే, ఈ సర్వేల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి కాస్త దూకుడుగానే వెళ్తున్నారా, ఆ స్టెప్స్ తీసుకుంటున్నారా? ఏం జరుగుతుంది గోపాల్ రెడ్డి సార్? సార్ నమస్తే సార్. శ్రీనివాస్ సార్. సార్ చెప్పండి. అక్కడ మా చౌదరి గారికి అట్లే మేడం గారికి కూడా ఇద్దరికి మా పార్టీ తరఫున నమస్కారం చెప్తూ, మీరే మొదట మీ మాటనే ఖండిస్తున్నారు సార్. ప్యాలెస్ అని మీరే అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏదో చిన్న గుడిసెలో ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ సార్ అయితే అసలు ఇల్లే లేనిట్టు అంటున్నారు. మా ప్యాలెస్ ఏం కాదు సార్, అది కూడా ఒక సాధారణ ఇల్లే, చిన్న గుడిసె. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కట్టిన ప్యాలెస్ కన్నా కొద్దిగా తక్కువది, చిన్నది అంతే సార్. ఆడ 1000 కోట్లతో 50 కోట్లతో కట్టాం అంతే ప్యాలెస్ అని వాళ్ళు అంటున్నారు తప్ప ఆయన ఏదో ఇక్కడ కుప్పంలో ఇల్లు లేదు పాపం ఎక్కడ క్యాంప్ ఆఫీస్ అనొచ్చా?
క్యాంప్ ఆఫీస్ అన్నారు సార్. సరే, ప్యాలెస్ రైట్ అనేది సార్. వాళ్ళన్ని మాటలు మీరు అందుకున్నట్టుంది. అది రైట్, క్యాంప్ ఆఫీస్ సార్, నాకైతే ఓకేనా? కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా దాదాపు 100 కోట్ల 1000 కోట్లతో ఇల్లు కట్టారండి సార్. అక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడ ఎంట్రీ లేదు. అంటే అంత గొప్పగా కట్టాడు అనమాట. ఎవరు చూడకూడదు, కళ్ళు తిరిగి పడిపడిగా ఉంది అక్కడ మేడ. ఎవరు లేరు ఆ పార్టీ క్యాడర్. ఎంత సీనియర్ నాయకుడు కూడా వాళ్ళ ఇంటికి పోయి చొచ్చుకోపోయేదని కూడా లేదు. మాకు అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు మా ప్యాలెస్ లోకి. అది ప్యాలెస్ కన్నా గొప్ప ప్యాలెస్ అది. క్యాంప్ ఆఫీస్ నిజంగా క్యాంప్ ఆఫీస్ లో ఏం జరుగుతోంది? అదే క్యాంప్ ఆఫీస్ లో ఏం జరుగుతుందంటే, ఒక పుట్టుకతోనే ఒక ధైర్యంతో నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఎందుకంటే ఆనాడు జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఎదిరించడం గానీ, లేకపోతే లోకల్ గా ఉన్న టీడీపీ పార్టీ బలమైన పార్టీని ఎదిరించడం కానీ, రెండింటిని ఎదిరించి నిలబడిన పార్టీ ఆ రోజు. అంతేగాని మాకు ఎలాంటి సాహసం ఉన్న పార్టీ. అందుకని ముఖ్యంగానే బై బేసిక్ జగన్మోహన్ రెడ్డి గారు సాహసవంతుడు. ఎవరి మొక్కనైనా చెప్తున్నాడు, నేను టికెట్ ఇస్తానని కానీ, ఈలేనని కానీ, లేదా మీరు దావ చూసుకోమని కూడా చెప్తున్నాం. ఒక అథారిటీతో చెప్తున్నాం. ఆ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రేపు ఎన్నికల వరకు కూడా నీకేస్తా ఇద్దరిని ఊరించి లాస్ట్ ఎవరో ఒకరు ముంచేసే విధంగా చేయడంలా మేము. మా ఇష్ట ప్రకారం ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు, ఈ ఎమ్మెల్యేల పనితీరు బట్టి 2 ఏళ్ళు చెప్తున్నాం. మాకు మీ పనితీరు సరిగా లేకున్నా, జగన్మోహన్ రెడ్డి ఆశయాలను, సిద్ధాంతాలను, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లకుండా ఏడైనా మార్చే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నా మీద నిందేయద్దు మీరు సీట్ ఇవ్వకుంటేనే ఆయన చెప్పాడు అనమాట. చెప్పిన ప్రకారం చేస్తున్నాడు. అదేమి మా ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఎవరికి మా పార్టీలో గోపాల్ రెడ్డి సార్, మీరు చెప్తుంది కరెక్టే సార్. అంటే పనితీరు సరిగ్గా లేదంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఫెయిల్ అయినట్టేగా, ప్రజలకు నిజంగా పథకాలు అందనట్టేగా. జగన్ ఓకే, నేను చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి ఆశించినంతగా ప్రజల్లోకి వెళ్ళలేదేమో. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు అంత ఆయన తీసుకున్న సీరియస్ గా రాజకీయాలు తీసుకోలేదేమో అనేది మా భావన. అంతేగాని పని చేయలేదని కాదు అర్థం. ఆయన ఎంత ఆశిస్తున్నాడో ఆయన ఆశకు తగ్గట్టుగా వీళ్ళు పని చేయలేదని అర్థం సార్. అంతే కదా సార్, పని చేయలేదంటే తీసుకు వెళ్ళనట్టే కదా సార్ ఆ ఆశయాలను. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా 100% ఎఫర్ట్ పెట్టమన్నాడు. వీళ్ళు 50% పెట్టుండొచ్చు, లేకపోతే 60% పెట్టుండొచ్చు. అది మాకు సరిపోదు. ఉండాలనే ఉద్దేశం మాది. ఇంకా బెటర్ రిజల్ట్స్ ప్రజలకు అందించాలనేది మా ఉద్దేశము. కాబట్టి మేము మారుస్తున్నాము. అది మా అంతర్గత వ్యవహారం అండి. అంతర్గత పార్టీలో ఎవరికి టికెట్లు అంతర్గతం ఎట్లా అవుతుంది సార్? అంతర్గత వ్యవహారాలు ఎట్లా అవుతాయి సార్? ప్రజలంతా చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఒక్క నిమిషం శ్రీనివాస్ సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయేవాళ్ళకు లేకపోతే ఏమన్నా ఇవ్వగలదు కదా. మొక్కబాటాలు ఏం లేవు ఇక్కడ. వాళ్ళకి మొక్కబాటం ఉండొచ్చు చివరి వరకు. మాకు అలాంటిది ఏం లేదు. మేము ధైర్యంగానే చెప్తున్నాము. రిజల్ట్స్ అదే దాన్ని ఏమంటారు, ప్రతిఫలాలు లేకపోతే మేము తీసుకునే దానికి అన్నిటికీ సిద్ధపడి మేము, మా నాయకుడు ఉన్నాడు, మా కార్యకర్తలంతా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. ఎక్కడైనా జగన్మోహన్ చూస్తే ఓటేస్తారు. లోకల్ నాయకులకు ఒక 10% 5% ఉంటుంది. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చూసి ఓటేయమని అడుగుతారు కానీ లోకల్ గా నిలబడిన క్యాండిడేట్ చూసి ఎవరు అడగరు. ఆయన ఉప్పలవాటి నిలబడితే ఆయన బలమైన నాయకుడు కాబట్టి చౌదరి గారు ఆయన నన్ను చూసి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గురించి చూసి ఓటేయించాలి అంటారేమో. కానీ మేము ఎలా కాదు, మేము నాయకులుగా, ఉపనాయకులుగా, చిన్న నాయకులుగా, లేకపోతే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చూసే ఓటేస్తారంటారు. జగన్మోహన్ చూసే మేము అడుగుతాం ఓటు. జగన్మోహన్ చూసి పథకాలను రచించి జగన్మోహన్ లోకల్ ఎమ్మెల్యేలు కాదు కదండి, జగన్మోహన్ రెడ్డి కదా నవరత్నాల రూపకర్త అయినా లేకపోతే ఇంకోటైనా. ఆయన చేసిన, నేను ఏం సచివాలయంలో ఎమ్మెల్యేల మనసులో ఇచ్చే పుట్ల నేను సచివాలయం పెడతాను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వాలంటీర్ వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా, లేకపోతే విద్యా దీవెనైనా, లేకపోతే ఇంకోటైనా. అప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ హైయర్ క్లాస్ కుంది. ఇప్పుడు దాన్ని లోవర్ క్లాస్ కూడా తెచ్చిపెట్టినాం. కింద తరగతి అంటే ప్రాథమిక విద్య కూడా బడులు బాగుండాలి. బడులు అంటే బిఫోర్ 2019 తర్వాత నిర్ణయించుతారు ఎలా ఉన్నాయి. నాడు నేడు అంటే అప్పుడు ఎట్లా ఉన్నాయి బడులు, వీళ్ళు ఎలా ఉన్నాయి. మేము విద్య పైన కాన్సన్ట్రేట్ చేశాము, వైద్యం పైన కాన్సన్ట్రేట్ చేశాము. చాలా విషయాల్లో అంటే మీకు చెప్తూ పోతే 40-50 పథకాలు చెప్పాల్సి వస్తుంది. వస్తాను సార్. ఒక్కసారి శిరీష్ గారితో, శ్రీనివాస్ గారితో మాట్లాడు. శిరీష్ గారు ఏమంటారు? సార్ చెప్తున్నట్టుగా మా అంతర్గత వ్యవహారం అంటున్నారు, మేము మార్చుకుంటాం, అది మా ఇష్టం, పనితీరు సరిగ్గా లేదని అదే సీఎం గారు కొంతమందిని మారుస్తున్నారు అంటున్నారు. మేడం, కొద్ది నిమిషాల క్రితం అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ భీమవరంలో ముఖ్యమంత్రి గారు వచ్చారు. సేమ్ మీ సార్ని అదే విధంగా తిట్టాడు. మ్యారేజ్ స్టార్, త్యాగాల రాజు, ఎవరినో ముఖ్యమంత్రి చేయటానికి
ఈయన తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అని తిడతాడు. ఇంక ఇదే మామూలుగా డైలాగులు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు జగనన్న విద్యా పథకం ద్వారా చాలామంది అభివృద్ధి చెందారు అంటారు. ఏంటి మేడం మీరు చెప్తున్నట్టుగా, సార్ చెప్తున్నట్టుగా బాగానే ఉందా పరిపాలన, ఎక్కడ కొంత అక్కడక్కడ తప్ప? జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ముందు పక్కన పెడితే ఇప్పుడు ఏదో అన్నారు కదా, సీఎం గారు మళ్ళీ అదే ప్యాకేజీ స్టార్ అని, పెళ్లిళ్ళ స్టార్ అని. ఇంకా వాళ్ళు అదే విధంగా మాట్లాడితే మేము కూడా అదే రిపీట్ చేస్తాం. బాబాయ్ గొడ్డల వేటని, అలాగే గోడికత్తి డ్రామా అని, ఇంకా మాకు చెప్పడానికి చాలా ఉన్నాయి. అలాగే బెంగళూరు ప్యాలెస్ అని, ప్యాలెస్ లేవంటున్నారు మేడం. సార్ అంటున్నారు ప్యాలెస్ లేవు, అన్ని చిన్న చిన్న హౌస్లు అంటున్నారు మేడం. ఎడహంకలో కూడా అది చిన్న ఇల్లే మేడం, ప్యాలెస్ కాదంటున్నారు. హైదరాబాద్ లో ప్యాలెస్ కూడా మేడం వెళ్ళమనండి. ఒకసారి డ్రోన్ విజువల్స్ మీకు ఒకసారి నేను పర్సనల్ గా పంపిస్తానండి. అది ప్యాలెస్ అంటారో పూరిల్లు అంటారో మీరే చెదురు కానీ చూసి. అదే అమ్మా మా చంద్రబాబు నాయుడు సార్ కూడా ఒకసారి చూడు, మా ఇల్లు కూడా చూసి ఒకసారి రెండు పెట్టు, మా చూస్తాము. ఆయన విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతున్నాను. కొంచెం నేను మాట్లాడేది మీరు పూర్తిగా విన్న తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. మీరు కూడా పార్టీ గుర్తించిన మేము మాట్లాడండి. ఓకే, బెంగళూరు ప్యాలెస్ లో ఉండే సినీ తారల గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడితే దానికి కౌంటర్ గా మేము అది ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. ఆయన ఎప్పుడు ఆయన బుద్ధి మారదు. ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది లేదు. పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకుని ఆడవాళ్ళని లేకుండా చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడుకోకుండా ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం, వేరే ఆడవాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి ఈయన ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు విడిపోయారు, వేరే పెళ్లి చేసుకున్నారు. ఈయనకి ఎందుకు? ఈయన ఒక పెళ్లి చేసుకుని బెంగళూరు ప్యాలెస్ లో చేస్తున్న వ్యవహారాల గురించి అందరికీ తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి మాట్లాడాలంటే మేము మాట్లాడగలం. ఇకపోతే ఇప్పుడు తాడేపల్లి విషయాల గురించి వస్తే ఈయన ప్యాలెస్ అనొద్దు అన్నారు, కానీ నేను ప్యాలెస్ అనే మాట్లాడతాను. ఎందుకంటే రాష్ట్రంలోనే, మన దేశంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా ఉంది, కానీ అత్యధిక ధనవంతమైన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అంటేనే అర్థమవుతుంది అది ప్యాలెస్ అని. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనకు అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్ముకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ మద్యం మీద వచ్చిన ఆదాయంతో ఈ ప్యాలెస్ నిర్మించుకోవడాలే కానివ్వండి, ఆయన ఏదైనా పథకాలు అమలు చేయడమే కానివ్వండి, ఆయన చేస్తా ఉన్నాడు. పథకాలు అమలు చేయడమే పరిపాలన అనుకొని పరిపాలన చేశాడు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ అవగాహన అనేది ఏమీ లేకుండా కేవలం తన తండ్రి యొక్క పేరును ఉపయోగించుకొని ఆయన చావుని అడ్డుపెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఎటువంటి రాజకీయ అవగాహన లేదు. ఓ పీకే స్కెచ్ల వల్ల అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు ఆయన కూడా టీడీపీ వైపు ఉన్నారు. అది కూడా ఆయనకుంటుందని చెప్పి మాకు సమాచారం. అవును, మీరు రీసెంట్ గా చూసినట్లయితే నిజంగా చెప్పాలంటే పీకే గారు ఎప్పుడైతే ఈ లోకేష్ గారిని మీట్ అయ్యారు అని చెప్పి ఆ విజువల్స్ అవన్నీ బయటకు ఎప్పుడు వచ్చాయి, అప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు ఇంకా వేడెక్కాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భయం పట్టుకుంది. ఇంకా పీకే వీళ్ళ వైపు ఉన్నాడని అంటే ఖచ్చితంగా ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు అని చెప్పి అందరికీ తెలిసిన సమాచారమే పీకే గారి గురించి. ఇక చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి విషయాల గురించి ఏం జరుగుతుంది అని అంటే, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుందండి. ఎవరంటారా? ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో మేము ముందుకు వెళ్తున్నామని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి మా అన్న పులి, మా అన్న సింహం అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనులో వణుకు పుట్టింది. ఇంకా మనం ఓడిపోబోతున్నాం అని ఖచ్చితంగా ఆయన ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఇటు పక్కన ప్రతిపక్ష నేతలు అందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారేమో వారాహి యాత్ర చేస్తున్నారు. ఇటు చూస్తే యువగళం ఆల్రెడీ పూర్తయిపోయింది, కుప్పంలో పర్యటన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్లుగా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అన్నారు, అదేమైనా తుస్సు యాత్ర అయ్యింది. జనాల్లోకి వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ఏం చేయాలో ఆయనకు అర్థం కాక ఇప్పుడు ఎమ్మెల్యేలను మార్చడమే గాని, వాళ్ళ స్థానాలను మార్చడమే గాని, లేకపోతే ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీలను మార్చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే మనం గెలుస్తామేమో అని కాస్త భ్రమపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ సొంత పార్టీలోని చీలికలు ఏర్పడి పార్టీలో వ్యతిరేకత వాళ్ళలో వాళ్ళకే మొదలవుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మా పార్టీలోకి రావడం ఇలాంటివి జరుగుతుంది. అది ఆయనకి ఇంకా ఆయనకే డేంజర్. ఎందుకంటే చెప్పారు కదా ఆల్రెడీ, ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పేస్తున్నారు. చెప్పాం కదండి ఆల్రెడీ వైజాగ్ లో ఎమ్మెల్సీ జాయిన్ అయితే ఇప్పుడు కూడా చెప్తున్నాం.
ఉండేవాళ్ళు ఉండనివ్వండి, పోయేవాళ్ళు పోనివ్వండి అని ఎందుకు అంటున్నారంటే, నాకు ఆ ధైర్యం ఉంది. 175 ఒక్క నిమిషం ఉండండి, ధైర్యం ఉంది కదా, 175కు 175 స్థానాలని మేము గెలిచేస్తాం, ఒక్కరు నిలబెట్టినా కూడా మా పార్టీ వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంత ఇమ్మీడియట్ గా భయపడిపోయి వణికిపోయి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారండి, ఏమన్నారంటే ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఆగండి. గోపాల్ రెడ్డి గారు మీరే ఒక మాట అన్నారు ఇంతకు ముందు, ఏమన్నారంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ఓటు అడుగుతాను తప్ప స్థానిక ఎమ్మెల్యేలు చూపించి ఓటు అడగం కదా అని మీరు అన్నారు. అయితే పెట్టుకొని అవే ఇన్ఛార్జీలు పెట్టుకొని మీరు ఉండొచ్చు కదా, మేమే ఇన్ఛార్జీలు మార్చలేదే. అవును, మీరెవరండి నిర్ణయించేదానికి? మా పార్టీ అభ్యర్థులను మేమెందుకు అడుగుతున్నామంటే, మీ కథ చెప్పండి, మీరు ఎక్కడ నిలబడతారు చెప్పండి. మా అభ్యర్థుల గురించి మీకెందుకు కంగారు? మీ అభ్యర్థులు బలమైన వాళ్ళు లేదో తెలుసుకోండి. కుక్కని నిలబెట్టినా మేము గెలిపించుకుంటాం అని మేమన్నా కుక్కలని అడుగుతాం. మీరు అంటున్నారు అసభ్యంగా, ఒక మహిళగా ఉండి మీరు అంటున్నారు, మేమన్నామా? నేను అన్నానా? మీకు కావాలంటే నేను ఆ వీడియో క్లిప్పింగ్ కూడా నేను మీకు పంపిస్తాను. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శిరీష్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి జనసేనకి కొంత ఊరట లభించినట్టు ఆ వ్యూహం సినిమా కూడా నిన్న కోర్టు తీర్పిచ్చింది. జనవరి 11వ తేదీ ఒకవేళ అది రిలీజ్ అయ్యింటే కొంత డ్యామేజ్ అయ్యిండేదేమో అనిపిస్తోంది ఆ వ్యూహం మూవీ. కొంతవరకు ఓకేనా మీకు? సినిమాలు పిచ్చోళ్ళకి చూస్తారేమో కానీ సామాన్య ప్రజలైతే చూడరండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం సినిమా తీయడమే ఆయన ఎన్నికల వ్యూహం అనుకుంటున్నారు పాపం. ఎందుకంటే ఈ రామ్ గోపాల్ వర్మ ఎవరైతే ఉన్నాడో అతను డబ్బు కోసం గడ్డి తినే రకం అనమాట. ఇప్పుడు ఏదో అధికారంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకు సపోర్ట్ గా వాళ్ళకు ఫేవర్ గా ఒక సినిమా తీసి ప్రతిపక్షాల మీద కొద్దిగా బురద జల్లే విధంగా ప్రయత్నం చేశాడు ఆ రామ్ గోపాల్ వర్మ. ఒక సూట్ కేసు ఇచ్చారు ఆయనకి ఇచ్చామంటే అది చేస్తాడు. రేపు మేము అధికారంలోకి వస్తాం, మేము కూడా తీయించుకుంటాం ఆయనతో సినిమా. టైటిల్ కూడా రెడీగా ఉంది, ఇంకా మీకు సమాచారం లేదేమో కానీ మాకైతే ఆల్రెడీ సమాచారం ఉంది. 2024 మీరు ఎలాగో ఓడిపోతున్నారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు ఆల్రెడీ టైటిల్ కూడా రెడీ చేసుకున్నారు. నవరత్నాలు సినిమా పేరు బాగా గుర్తు పెట్టుకోండి. నవరత్నాలు పేరుతో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు ఒక సినిమాగా తీస్తే సరిపోదు కాబట్టి ఒక సిరీస్ మేము ప్లాన్ చేస్తున్నాము, చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. మీ పార్టీలోనే ఆర్జీవి హ్యాపీగా తన కాలం వెళ్ళదీసుకోవచ్చేమో, అతనికి ఫుడ్ ఎందుకంటే ఇన్ని ఒకటో రెండో అయితే ఇలా 2-3 గంటల సినిమాలు చూపించవచ్చు, కానీ వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు తీసిన కొద్దీ ఒక డైలీ సీరియల్ లాగా వెళ్తూనే ఉంటాయి కాబట్టి మేము వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాము. దాంట్లోనే ఉండబోతున్న ఈ బాబాయ్, గుడ్డెపోటు, గొడ్డలు వేటే గానీ, అర్ధరాత్రి ఫోన్ కాల్సే గానీ వగైరా వగైరా ఇంకా మనం చాలా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఉప్పలపాటి గారు ఇద్దరికి సార్ చెప్పండి. మా జనసేన పార్టీ తరఫున సర్ల గారికి కానీ లేకపోతే చౌదరి గారిని నేనేమంటానంటే మాది ఓకే, మీకు బాగా తెలుసు ఎవరు నిలబడతామో లేకపోతే ఉన్న వాళ్ళందరూ తీయేస్తాం అనేది ఒక స్పష్టంగా మేము చెప్తున్నాము. వాళ్ళు ఎవరు పెట్టగలుగుతారా చెప్పగలుగుతారా నేను కూడా అడుగుతున్నా వాళ్ళని. మీరు ఎందుకు ఇంకా ఎక్కడెక్కడ నిలబడతారో, మీ యొక్క అభ్యర్థులు ఎందుకు నిలబెట్టలేకపోతారు, ఎందుకు ప్రజలకు చెప్పలేకపోతున్నారు, మీకేమి భయము, అసలు నిలబెట్టరా, ఎట్లా ఎన్ని రోజులు చెప్తారు, ఎన్నికలు అయిపోయినాక చెప్తారా ఏడుగురు క్యాండిడేట్ గారు? మా క్యాండిడేట్ మీకు ఫోకస్ ఉందా? మీ క్యాండిడేట్ గురించి మాకు చెప్పండి. నేను చెప్తున్నా మాకు విధానం ఉంది, మీకేం విధానం ఉంది? మీ క్యాండిడేట్ ఎవరు? టీడీపీ ఎక్కడ నిలబడుతుంది? ఏ క్యాండిడేట్? ఒక 50 స్థానాల గురించి చెప్పండి. 50 స్థానాలు నిలబడతారు. మీరు క్యాండిడేట్ మీ క్యాండిడేట్ లేరు అసలు 2 పార్టీలకి, మీకు అసలు క్యాండిడేట్ లేరు. మాకు మీ క్యాండిడేట్ లేరు. మీకు ఫోన్ చేసి చెప్పారా? మీ క్యాండిడేట్ చెప్పండి, నేను అడుగుతున్నాను. మీరు చెప్పండి ఒక 50 స్థానాలు. మిమ్మల్ని క్వశ్చన్ సార్, మీరు చిత్తూరు జిల్లానే మనకంతున్న సమాచారం ప్రకారం ఐపాక్ సర్వే అయితేనేమి, నేషనల్ మీడియా సర్వే అయితేనేమి, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి సంబంధించి మీకు తెలుసు, మీకు స్నేహితుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఒక సర్వే చేయించారు. ఆ సర్వేను కూడా ప్రామాణికంగా తీసుకుని మార్పులు చేర్పులు అనే దాంట్లో ఉపయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? అంత వాల్యూ ఉందా సార్ ఆయన సర్వేకి? నమ్మకమా? శ్రీనివాస్ గారు, మొదట మీకు మన న్యూస్ 360 టీవీ ప్రేక్షకులకి, మా మిత్రపక్షమైన జనసేన నేత శ్రీష్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వేణుగోపాల్ రెడ్డి గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. మీరు క్రాస్ టాక్ చేయటం వల్ల ఏమి అర్థం కావటం లేదు, దయచేసి 1 by 1 మాట్లాడితే బాగుంటుంది. గోపాల్ రెడ్డి గారికి, శ్రీష్ గారు. ఓకే, రైట్. మీరు మీరు ప్రతిపాదించి ప్రజలకు చెప్పాల్సిన అంశాలు జనాలకు వెళ్ళట్లేదు. నాకే అర్థం కాలేదు మీరు మాట్లాడుతుంది. శ్రీనివాస్ గారు, మీరు వేసిన క్వశ్చన్
ప్రధానంగా తాడేపల్లి గెస్ట్ హౌస్ రహస్యాలు, ఇండియాలో ఒకరు కాలుతుంటే ఏడుస్తుంటే ఒళ్ళుగాలు ఇంకోటి ఏడ్చినట్ట. రాష్ట్ర సర్వేల పైన ఈ తెల్లారితో ఎవరు అనుకుంటా, ఎవరో ఒక అతను సర్వే చేసి 116 సీట్లు వస్తున్నాయి సార్ వైఎస్ఆర్సీపీ అని పెట్టాడు. అంటే ఈ సర్వేలు పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకో తాడేపల్లి గెస్ట్ హౌస్ లో షోరింగ్ అయ్యి ఎమ్మెల్యేలు పిలిపించి అన్నా మీరు గెలవలేరు, తప్పకుండా అన్నా ఈసారి ఇంకోరికి ఇస్తాను, మీకు రాజ్యసభ ఇస్తాను. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు ఒకప్పుడు నా మాటే భేదం, నేను చెప్పిందే శాసనం, నేను గీసిందే గీత, నా కట్టవుటే గెలిపిస్తుంది, మా సిస్టర్ చెప్పినట్టు ఒక్కన పెట్టా గెలుస్తా అని చెప్పిన మహానుభావుడు ఎందుకు ఎమ్మెల్యేలు బతులాడుకుంటున్నాడు? అంటే పట్టు సడలిందా? నాయకత్వాన్ని ఒప్పుకోవటం లేదా? ఈరోజు ఎంపీలు 20 మంది నువ్వు వద్దు, నీ నాయకత్వం వద్దు, నీకు అసలు నీ పోటీ చేయము అని చెప్పి వేరే పార్టీ వైపు చర్చ జరుపుతున్నాయని మార్నింగ్ న్యూస్. అంటే నేను ఏమడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, లబ్ధి, అభివృద్ధి, సంక్షేమం. సార్ ఒక్కోటే మాట్లాడదాం, ఎందుకంటే చాలా విషయాలు డెప్త్కి వెళ్ళి చెప్పారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. లబ్ధి 65 లక్షల మంది పింఛన్లు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నారు? అంతకుముందు 84 పింఛన్లు ఇస్తుంటే 65 లక్షలు తగ్గించారు. సో ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? ఎస్టీ ఎస్సీలు బీసీలకి ఏమయ్యాయి పింఛన్లు? 45 ఏళ్ళకే బీసీలకి ఇస్తారన్న పింఛన్లు ఏమయ్యాయి? మేము 200 నుంచి 2000 చేసాం, 2000 నుంచి 3000 ఇంకా చేయలే. నేను సంవత్సరం చేస్తున్నా అంటే ఆయన ప్రభుత్వం చేస్తారో చేయకపోవచ్చు. మరి ఏదైతే సెంటు భూమి 3 సెంట్ల భూమి ఎస్సీలకి లేదు, వాళ్ళు 45 ఏళ్ళకి పింఛన్లు ఇవ్వలేదు, అవాతాతలు రేషన్ తీసుకొచ్చి ఇంటికి పింఛన్ ఇస్తామని చెప్తున్నారు. అది కూడా కటింగ్ చేసి 2500 ఇస్తారు వాలంటీర్లు. సో టోటల్ గా లబ్ధి అనే దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకి ల్యాండ్ కూడా చేయించారు. ఎస్పెషల్లీ ఎస్సీ బీసీ స్పెషల్ పెన్షన్స్, స్పెషల్ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, 3 సెంట్లు ఇల్లు ఫ్రీ, 25 లక్షలు ఇండ్లు ఫ్రీ, ఇవన్నీ ఇచ్చేసినాడు కదా, ఏం లేదు కదా. పైగా ఎస్టీ ఎస్సీ వాళ్ళకి బెస్ట్ స్కూల్స్ ఇచ్చేవాడు, వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో 5% రిజర్వేషన్ ఉంటాయి, ఫ్రీగా చదువుకునేవాళ్ళు. అంబేద్కర్ విదేశీ విద్య ఉండింది, దాన్ని తీసేసాడు. సో టోటల్ గా ఎస్సీ ఎస్టీ కార్పొరేట్ చెండాడేసి ఆ సప్లాన్ నిధులు మొత్తం గాలి కలిపేసి వేరే బటన్ నొక్కే కార్యక్రమం వాడుకున్నాడు. అంటే టోటల్ గా ఎస్టీ ఎస్సీని దుర్మార్గంగా నాశనం చేసినట్టే కదా. మరి లోటేస్తారు సార్, నాకు అర్థం కాలేదు. ఒకటి. 2, ఇది లబ్ధి అన్నారు. అభివృద్ధి సార్ మీకేమన్నా తెలియదు, కానీ నాకైతే అభివృద్ధి ఇక్కడ కాపాడలా. రాష్ట్రంలో మీరు అన్నట్టు 3 రాజధాని గట్ల, 1 రాజధాని గట్ల. పోలవరం పూర్తిగా రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, ప్లస్ విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి దేవుడు. సార్ నేను పులివెందల్లో స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు కొబ్బరికాయలు కొట్టారు సార్. కాంపౌండ్ కూడా కట్ల. పైగా ఇదే కాన్స్టిట్యున్సీలో పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు, 6 లక్షల ఇండ్లు నా కాన్స్టిట్యున్సీ ఇస్తాను. ఒక్కటంటే ఒక్క ఇల్లు. 50 పడకలు ఉన్న వేంపల్లి హాస్పిటల్లో 12 మంది డాక్టర్లు ఉండాల్సి ఉంటే 4 ఉన్నారు. కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆశా వర్కులు రోడ్లో తిరుగుతున్నారు. దిశ చట్టం ఏమైంది గాలి కనపడుతుంది. ఆ దిశ చట్టంలో కేసులు నమోదు అవుతాయి, అది చట్టబద్ధమైన అని కూడా అర్థం కావట్లేదు. సో నేర ప్రవృత్తిలో 6వ స్థానం ఉన్నాం, రైతుల ఆత్మహత్యలో 1వ స్థానం ఉన్నాం, కౌలు ఆత్మహత్యలో 3వ స్థానం ఉన్నాం. సో ఈ అభివృద్ధి, లబ్ధి, సంక్షేమం చూసుకున్నప్పుడు అభివృద్ధి ఎక్కడ కనపడతా ఉంది? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండి ఒక్క రైతుకి 1 ఎకరా భూమికి నీళ్ళు ఇచ్చుంటే అభివృద్ధి ఒప్పుకుంటా. కానీ 68,000 కోట్ల రూపాయలు మట్టితో తినేశారంట ఇరిగేషన్ లో, బయటపడి కుంభకోణాలు. దీని మీద హరిత ట్రిబ్యునల్లో పెద్దేరు రామచంద్రకి 100 కోట్లు పెనాల్టీ వేశారు, కట్టమని. ఋషికొండ మీద కూడా వేశారు. సో ఇవన్నీ ల్యాండ్ శాండ్ మైండ్ దోచుకున్న అభివృద్ధి. దీని అభివృద్ధి అంటారా? సరే, సంక్షేమం, అభివృద్ధి, లబ్ధి. సంక్షేమం అంటే ఏం సార్ నాకు అర్థం కాలేదు. అప్పు చేసి పప్పు కూడా తినిపించడమా? ఈ రాష్ట్ర ఆస్తులు 15 లక్షల కోట్ల రూపాయలు, 11,50,000 కోట్ల రూపాయలు అప్పీల్ చేస్తే, శ్రీనివాస్ గారు మీ టేస్ట్ ఉప్పు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా నెత్తిన 2.5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఒక్కో 2 లక్షల గట్ట. గోపాల్ రెడ్డి సార్ ఒకసారి అడుగుదాం, అట్లాగా సార్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ప్రజల కోసమే కదా మేము ఏం చేసినా కూడా ప్రజల కోసమే కదా అంటున్నారు. అప్పు చేసినా, మీరు చేసిన ఉప్పు తెచ్చినా కూడా. ఒక్క మాట శర్మిల విషయం కూడా నేను ఎత్తలా. మా బటన్ ముఖ్యమంత్రి, మా భజన ముఖ్యమంత్రి, మా బాదుల ముఖ్యమంత్రి, ఆయనకి ఫ్యాన్ స్విచ్ అయిపోయింది, జగన్ గారు హ్యాండ్సప్ చేసేసారు, ఎమ్మెల్యే టేకప్ అయ్యారు, పార్టీ ప్యాకప్ అవుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ శర్మిల గారు జగనన్న వదిలిన బాణం కదా, తిరిగి వచ్చి ఆయన గుచ్చుకుంటుంది కదా. మరి ఎవరు వదిలేదు జగనన్న? ఎందుకు వదిలేసారు నాకు అర్థం కాలేదు. పించి మాట్లాడేది చెల్లెలే కదా. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో
షేకింగ్ పాయింట్. ఇప్పుడు ఆయన ప్రశ్నలన్నీ నా దగ్గర సమాధానాలు ఉంటాయి సార్. ఊరికేనే ఒక 15 minutes అతను మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడలేకుంటే ఇబ్బంది. అతను మనం ఏ సబ్జెక్ట్ కన్ఫైన్ అయితే అది మాట్లాడితే బాగుంటది. గోపాల్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మాట్లాడేటప్పుడు నా టైం తీసుకోవడం తప్పు. గోపాల్ రెడ్డి సార్, గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకోండి, చెప్తారు ఆన్సర్ ఇద్దరు. అలాగే నేను శిరీష్ గారిని కూడా నా టైం నేను తీసుకోవడం తప్పు, అది సమంజసం కాదు. నీకు ఇచ్చిన టైం కాబట్టి ఇంకో 10 నిమిషాలు అడిగి తీసుకుని మాట్లాడినా ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తా, మీరు ప్రతి క్వశ్చన్ అన్నీ సమాధానం చెప్తారు. ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు, మీరు కూడా ఆ విధంగా ప్రశ్న గురి అవుద్దండి. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది, భయపడద్దండి రాష్ట్రం, గెలబోయేది మేమే. కాబట్టి మీకు ఎటువంటి నష్టం లేకుండా మీరు చూసుకోండి. మీలాంటి నిజాయితీ కార్యకర్తలు, మీలాంటి వైసీపీ భక్తులకి మా పార్టీ నాయకులు ఎప్పుడు స్వాగతం పలుకుతారు. ఎప్పుడు భయపడలేదు, మీరు భయపడతారు. గోపాల్ రెడ్డి సార్, 1 minute. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రైట్, శిరీష్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా షర్మిల ఎంట్రన్స్ ఎవరికి దెబ్బ కొడుతుంది, ఎవరికి లాభం అనుకుంటున్నారు మీరు కూడా? ఇదంతా ఒక ప్లాన్డ్గా వస్తున్నారా ఏంటి? ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా అండి, వేరే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకటే. షర్మిల గారు ఇప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ లోకేష్ గారికి పంపించినట్టు సొంత అన్నయ్య పంపించారా చెప్పండి? మరి ఫ్యామిలీ డ్రామా కాకపోతే. ఎందుకంటే ఇప్పుడు ఎలా డైవర్ట్ చేశారంటే జనాల్ని, వీళ్ళ ఫ్యామిలీల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి, అందుకే లోకేష్ కి గిఫ్ట్ పంపించి నాకేదో హెల్ప్ కావాలి ఆంధ్రాలో అని చెప్పి అన్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ అక్కడ అంతర్గతంగా ఫ్యామిలీ లోపల జరుగుతున్న విషయం ఏంటంటే మొత్తం ఫ్యామిలీ ముగ్గురు ఒకటే. వాంటెడ్లీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ విజయమ్మ గారు సెటిల్ చేశారు. అలాగే వెళ్ళి అక్కడ షర్మిల అక్కడ కూడా తెలంగాణలో సెటిల్ చేద్దామని ఏదో ట్రై చేశారు. అది తీసుకెళ్లి వాళ్ళు ఫుల్గా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం ద్వారా ఇక్కడ ఏం జరగబోతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, అంతే తప్ప వేరే ఏం కాదు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ ని జనాలు చెప్పులతో కొడతారండి ఇక్కడికి వస్తే. ఎందుకంటే రాష్ట్ర విభజన జరగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసు. మేమందరం గత 10 ఏళ్ల నుంచి ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కోలుకోని పరిస్థితి, ఉద్యోగాలు లేని పరిస్థితి, వ్యాపారాలు లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెసే ఈ విభజన చేసింది కాబట్టి అలాంటి వాళ్ళు తిరిగి వస్తే మేము ఎలా ఆహ్వానిస్తామండి? కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మిషన్ ఆంధ్రాలాగా వస్తున్నాం, తప్పు చేసాం, దానికి 10 ఏళ్ళు శిక్ష మేము అనుభవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాజన్న కూతుర్ని తీసుకొచ్చి ముందు పెట్టి ఏ చేయాలన్నా కూడా ఇంతకుముందు కాంగ్రెసే చేసింది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచే మళ్ళా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ ఆమె తీసుకొస్తున్నట్టు అనిపిస్తోంది. లేదండి, ఎందుకంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారేనండి. ఎందుకంటే కాంగ్రెస్ అయితే జనాలు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే నమ్మక ద్రోహం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి ఎందుకు అవుతారని నేను అంటున్నానంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన పరిపాలన చూస్తాం, ఆయన ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన పలుసార్లు మనం మీటింగ్స్ లో అన్నం కూడా విన్నాం, మేము త్యాగాలకు కూడా సిద్ధపడి మేము ఈసారి ఉన్నాము. అలాగే నేను ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, నాకు ముఖ్యమంత్రి సీటు మీద ఆశ కూడా లేదు అని చెప్పి ఎన్నోసార్లు ఆయన మాట్లాడడం కూడా మనం విన్నాం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారు అని అర్థం అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత ఒక్కసారి ఆయన పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మరొక 15-20 సంవత్సరాల పాటు ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదో స్వార్థంతోనో లేకపోతే ఏదో సంపాదించుకోవాలి, అక్రమాస్తులు ఊడగట్టుకోవాలని రాజకీయాల్లోకి రాలేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. షర్మిల ఎఫెక్ట్ ఏం లేదంటారు మీరు? షర్మిల ఎఫెక్ట్ ఏం ఉండదు, ఎఫెక్ట్ జీరో అండి, జీరో. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అన్నకి ఏమన్నా బెనిఫిట్ అవుద్దేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తింపారు, కానీ ఆవిడ వల్ల అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఎటువంటి మార్పు ఉండదండి. రైట్, 1 minute మేడం. గోపాల్ రెడ్డి సార్, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి సార్కి శిరీష్ గారికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. శిరీష్ గారు చెప్పిందంటే ముఖ్యంగా 2-3 పాయింట్లు నేను ఏకూపిస్తానండి. ఎందుకంటే షర్మిల గారు వస్తారో రాదో తెలియదు, ఈ పచ్చ మీడియా అంతా దుమ్ము రేపుతాను, వస్తారు ముళ్ళు వెనక్కి కూర్చుకుంటుంది, ముందు కూర్చుకుంటుందని. వచ్చిన ఆమె జీరో ఉంటుంది, -10 సార్. బాణం సార్, మీరే చెప్పుకున్నారు, అది ఒకరెవరు కామెంట్ జగనన్న వదిలిన బాణం అని మేడమే చెప్పారని వాళ్ళు చెప్తున్నారు సార్. సార్ మీరు ముగ్గురు మాట్లాడితే నేను ఏం మాట్లాడాను సార్? నేను అదే ముళ్ళు కాదు సార్, మళ్ళీ అదొక కొత్త పదం ఎందుకు సార్ లేనిపోని? అందుకే మీరు చెప్పింది వాళ్ళు అంటున్నారు సార్. మాకేదో మళ్ళీ కూర్చుకుంటుంది అని రివర్స్ వచ్చి చౌదరి గారు అన్నారు కదా. నేనేమంటానంటే ఆమె జీరో ఉంది, ఆమె
కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినా రాదు నా అభిప్రాయము. వస్తుందని వాళ్ళు పుంకాలుగా స్టోరీలు రాస్తున్నారు. వస్తుందో రాదో తెలియదు. వస్తే ఇన్ కేసు వస్తే కూడా -10 ఉంటది, 0 కాదు -10 వరకు ఉంటది. ఎందుకంటే రాజన్న బిడ్డగా ఉండదా? ఎవరికి రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమ తన బిడ్డ మీద చూపించారంటారా ఆంధ్ర ప్రజలు? నేను చూపించరు, ముమ్మాటికి చూపించరు. ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ కు పోయి ఆమె ఏం మాట్లాడింది, నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణలో చావైనా రేవైనా ఇక్కడే తెలుసుకుంటాను, తెలంగాణలో ఓడిపోయినా గెలిచినా అని అంటే ఒక వెనకడుగు వేసేసి పార్టీలో ఒక్కరిని కూడా నిలబెట్టకుండా అక్కడ ఆమె పార్టీ తరఫున ఆమె వెనకడుగు వేసి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. అక్కడ ఎప్పుడు రాజన్న బిడ్డ ఇప్పుడు వెనకడుగు వేయదు, వెనకడుగు వేసింది. ఆమె పార్టీని మూసేయాలనింది, కాంగ్రెస్ లో కలపాలనింది. నేను అసలు తెలంగాణ ఆడబిడ్డననింది, తెలంగాణ కోడలనింది, ఇక్కడే పెరిగినాననింది. ఆయన కాబట్టి సర్వత్తులు నాకు తెలంగాణ పైన ఉంది, నాకు ఉన్నాయి అన్నాక తర్వాత వెనకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏ మొక్క పెట్టుకొని వస్తుంది? ఫేస్ ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఫేస్ సేవ్ చేసుకోవాలి కదా. నేను తెలంగాణ కోడల్ని భాష యాస కూడా మార్చింది ఆమె. ఎప్పుడు పోయిండ్రు ఎప్పుడు వచ్చిండ్రు అని కూడా అనింది. అలా మాట్లాడిన తర్వాత ఆంధ్ర ప్రజలు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు ఆమెను? ఆమె రావాలి కదా ఇక్కడికి. వస్తే ఏమని చెప్తారు? తెలంగాణ కోడలు అంటారా, రాజన్న బిడ్డ అంటారా? అక్కడ రాజన్న బిడ్డని వెళ్ళింది, తెలంగాణలో కూడా రాజన్న బిడ్డ వెళ్ళింది. విజయమ్మ బిడ్డను జగన్మోహన్ రెడ్డి సోదరుని వెళ్ళాలి, అక్కడ కూడా అదే వెళ్ళింది. అయినా అక్కడ ఆమె ఏం అధైర్యపడిందో, ఏం లాలుచిపడిందో, కాంగ్రెస్ లో చేరాలనుకుందా, లేకపోతే ఆర్థిక బలం తక్కువైందా, లేకపోతే ధైర్యం తక్కువైందా, లేకపోతే ఎవరు ఎదుర్చలేకపోయిందా, ఏమో వాళ్ళ అండర్స్టాండింగ్. ఆమె పార్టీ వచ్చి గమ్మగా సైలెంట్ గా మన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు, తెలుగుదేశం సపోర్ట్ చేసింది. అక్కడ తెలుగుదేశం కూడా సంకలు గుద్దుకునింది అనమాట. రేవంత్ రెడ్డి గెలుస్తారు. వాళ్ళు కూడా తెలుగుదేశము, ఆమె షర్మిల, వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వాళ్ళే. ఏమి చౌదరి గారు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం సార్. ఇప్పుడు మీరు అన్నారు మా అంతర్గత వ్యవహారం మీరెట్ అంటారు, అది షర్మిల ఇష్టం కదా సార్. అది ఆమెకు ఉంటుంది కదా, తనకి ఏ పార్టీకి చేయాలనేది. తన రాజకీయం గేమ్, పొలిటికల్ గేమ్ తను ఆడుతుంది. ఇక్కడికి రాకూడదు అంటున్నా, ఇక్కడికి ఎట్లా వస్తారంటున్నా. రావచ్చా కూడా రావద్దల్లా. ప్రజలు ఎలా తీసుకుంటారో చెప్తున్నా. ప్రజలు ఆమె ఒక ప్రవేశాన్ని ఎలా మీరు అడిగారు ప్రభావం ఉందే లేదని నేను చెప్పాలి కదండి, నా అభిప్రాయం చెప్పాలి కదా. ఉండదు, ఏమో ఆమె 0 ఉంటుంది. జనసేన మేడం శిరీష గారు, నేను 0 కదా -10 అంటున్నా. ఆమె అభిప్రాయం నేను ఏకోపిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఆమె అంటుంది, చౌదరి గారి అభిప్రాయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు నాయుడు వెనక కూర్చుంటాడు అని ఆయన చౌదరి గారు కూడా చెప్పాలా. ఎందుకంటే లోకేష్ గారు చెప్పారు మా నాన్న ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని. ఆమె చౌదరి గారు ఆమె అభిప్రాయంతో ఏకూపిస్తారో తెలియడంలే. ఇంకో 2 విషయాలు అండి, నేను ఆయన చెప్పాలమ్మా. మీరు చెప్పింది కరెక్టా కాదని ఆయన చెప్పాలి. మీరే చూసుకోండి. నేను కాదలా, మేడం ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండండి, ఇద్దరు కూడా ఉండండి. మీరు మా పార్టీ అధ్యక్షులు ఇద్దరు కలిసి కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. మేము చూసుకునేది మీరు కూడా ఏలు పెట్టారు కదా, మేము ఎవరు నిలబెట్టారు, మీరు ఏలు పెట్టారు కదా. అందుకని మేము అడుగుతున్నాం, మీరు ముఖ్యమంత్రి ఆయన ఈయన మేము అడుగుతున్నాం. మేము మా పార్టీలో మా అభ్యర్థులు ఇబ్బంది కలిగింది సార్. ఇంకోటి చెప్తాను, 2-3 కార్యక్రమాల గురించి చెప్పారు చౌదరి గారు. అవును సార్, ఇప్పుడు పెన్షన్ 2750 ఇస్తున్నారు. వాళ్ళ వీధిలో ఎవరు రాకుంటే చెప్పమని చెప్పండి. 3000 జనవరి 1 నుంచి ఇస్తాము. ఆయన ఏప్రిల్ ఎన్నికల్లో జనవరిలో మేము దిగిపోం కదండి. ఒక నిజంగా మాకేమన్నా అంత ఇబ్బంది కలిగితే జనవరి వరకు ఉంటాం కదా. ఆయన చెప్పినట్టు అదే ప్రవాహం మాత్రం వస్తాను తెలుగుదేశం పార్టీ. ఎక్కడుందండి పార్టీ? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళు ముఖ్యమంత్రి, వాళ్ళకి 5 సీట్లు ఇస్తారా, వీళ్ళకి 5 సీట్లు ఇస్తారా, ఎవరు నిలబడతారు? అంత కన్ఫ్యూజన్, గందరగోళం, అయోమయం వాళ్ళ పార్టీల 2 మధ్య. ఈమె చెప్తుంది మా సార్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతాడని, ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. పీకే స్క్వేర్ ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ జాగి మాది చెప్తున్నాడు, లేయి నువ్వు చనిపోలేదు, ఇంకా చనిపోలేదు, తెలుగుదేశం చనిపోలేదు, నేనున్నాను లేయి అంటున్నాడు. ఇంకొక పవన్ కళ్యాణ్ ఆయన వచ్చాడు, ప్రశాంత్ కిషోర్. అవన్నీ కాక జీకే ఒకడు ఉన్నాడు, జీకే జనరల్ నాలెడ్జ్, ఒక లోకేష్ ఉన్నాడు, జీకే జనరల్ నాలెడ్జ్ కూడా ఆయనకి. ఇద్దరు ఆడబిడ్డలకైతే 30,000 అంటే, ముగ్గురికి 90,000 అంట. ఆయన లెక్కలేమో తెలియదు. నేనేమంటానంటే వాస్తవాలు, ఇప్పుడు 2700 పెన్షన్ ఇస్తున్నాం, 3000 జనం, అది ఒప్పుకోండి. మా మాదిరి మేము జన్మభూమి కమిటీలు వేసేసి వాళ్ళ సంతకం పెట్టిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా? ఇక్కడ శాసనేషన్ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎవరికైతే అవసరమో వాళ్ళందరికి ఇస్తున్నాం. మీ మాదిరి వృద్ధులు 70 ఏళ్ళు 80 ఏళ్ళకి పంచాయతీ ఆఫీస్ చుట్టూ చెప్పాలా, ఇంటికి పోయి పెన్షన్ ఇస్తాం. ఒప్పుకోండి. ఎవరికైనా రాలేదు, ఎవరిన పోయినారా పెన్షన్ రాలేదని నిర్మాణాత్మకంగా మాట్లాడే ప్రతిపక్షాలు అయినాక తప్పుంటే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. 2700 పెన్షన్ అందరు తీసుకుంటున్నారు, 3000 చేస్తున్నాం అంటున్నాం. మేమేం చెప్పలేదు 3000 ఇస్తున్నామని. కాబట్టి మీరు ఏది ఇప్పుడు ఓరాకి అంటండి, ఎక్కడ తిరిగినాడు వారాహి వ్యాన్లో? 3000 ఇస్తానన్నాడు పింఛను, ఇలా 2250 ఇచ్చినాడు. 2700
అంటే సార్ దానికి 250 250 యాడ్ చేస్తూ వెళ్తారేమో, అదే కదా వాళ్ళ ప్లాన్. శ్రీనివాస్ సార్ మేము ఏమన్నామంటే ఎలక్షన్ అప్పుడు ముందు మేము 2000 చేస్తామంటేనే వీళ్ళు చేశారు చంద్రబాబు నాయుడు. అంతకుముందు 250 ఇస్తా ఉన్నారు. మేము 2000 జగన్ చేస్తాడిన తర్వాత వాళ్ళు 2000 చేస్తాడేమో భయపడి ఓట్ల కోసం వాళ్ళు చేశారు. మేము 2000 నుంచి 3000 వరకు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పాం. మాయి ఒక పొరపాటు జరిగింటే పొరపాటు చెప్పండి, నేను ఒప్పుకుంటాను ఓపెన్ గా. పొరపాటు లేదు అన్నప్పుడు ఇప్పుడు ఆమె మేడం నేను ఒప్పుకుంటాను షర్మిల దాని గురించి ఏం జరుగుతుంది అని నేను నా అభిప్రాయం చెప్పాను. వాళ్ళ అంతర్గత వ్యవహారం మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పాలా. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అంతా హీనంగా పరిపాలన లేదండి, బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. ఎవరు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సాటిస్ఫై లేకుండా అంటే వాళ్ళు మారుస్తాను. మేము కార్యకర్తలు సాటిస్ఫై అంటే ఆయన ఏమంటాడు, ఉప్పలపాటి చౌదరి గారు ఏమంటారంటే, అన్న నీకు వైసీపీ వచ్చింది డైరెక్ట్ గా నీకేమైనా సహాయం చేసినా ఆయన అడగ నాకు అనవసరం లే. మేము ప్రజాసేవలో మీ మాదిరి వ్యాపారాలు చేసుకోవడంలే, మేము సొంత లాభం కోసం పార్టీలో చేరి పార్టీ జెండా ఎత్తుకోవడంలే. ఉప్పలపాటి చౌదరి గారు ఇంకోరం ఎత్తుకోవడం ఉండొచ్చు. నీకు గోపాలరెడ్డి వెరీ క్లియర్ 70,000 చేసుకుంటే కూడా రాజీనామా చేసి పార్టీలో చేరిన నాకేం సొంత అవసరం. ఈ రోజు అవసరం అయితే పిల్లకాయలు సాగుతున్నారు మమ్మల్ని. మీ మాదిరి ఏదో ఆశించి మేము రాజకీయాలు లేము చౌదరి గారు. మేము ఉన్న 2 జతల బట్టలున్నా పర్వాలేదు, మాకు జరిగిన సాయం మేము చేస్తున్నాం. అందరూ నా మాది పిరిపైగా వైసీపీలో ఉండాలని మీ మాదిరి ఉండాలని అనుకోను. పాయింట్ మాట్లాడండి, నిర్మాణంగా మాట్లాడండి, తప్పుగా మాట్లాడండి. నేను ఒప్పుకుంటా మా పార్టీ తరపు తప్పు జరిగింది కూడా అవును తప్పు జరిగింది అంట. మీ పార్టీ తరపున ఎవరైనా ఎమ్మెల్యేలుగా డిసైడ్ చేశారా? 175 మందిలో ఎవరైనా డిసైడ్ చేశారా? వాళ్ళు రెడీ అవుతున్నారని చెప్తున్నారు సార్. వాళ్ళు రెడీ కాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు క్యాండిడేట్ లేరు. చెప్పని గోపాల్ చెప్పని సమాధానం చెప్పాలి కదా. నేను ఇప్పుడు సంక్రాంతి వస్తా ఉంది, మేము సంబరాలు చేసుకుంటున్నాం. మా పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది, అభ్యర్థులు పెడుతున్నాం. బ్రహ్మాండం 170 సీట్లు అనౌన్స్ చేస్తాం. 2 మీరు తెలంగాణకి వెళ్ళారు కదా, శివరెడ్డి గారు నియోజకవర్గం 5 కోట్లు తీసుకొని బీఆర్ఎస్ జాకీలు పెట్టి లేపారు కదా. ఆంధ్ర రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేపచ్చు కదా జాకీలు పెట్టి. ఒక్క నిమిషం మీకు జాకీ అవసరం, ఉండండి. మీ ఎమ్మెల్యేలు మాకు వచ్చేసి, మీ నాయకులు మాకు వస్తున్నారు, మీ పార్టీ మొత్తం మునిగిపోతుంది, మీ ఎంపీలంతా బాయ్ బాయ్ చెప్పేశారు. మీ మొత్తం టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా తాడేపల్లి గెస్ట్ హౌస్ ఖాళీ. మీకు విషయం తెలిసిన సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉండపా మా గెస్ట్ హౌస్ మా ముఖ్యమంత్రి అయినా మా ముఖ్యమంత్రి నువ్వు అడిగేందుకే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మీ గెస్ట్ హౌస్ అంటావు ఎందుకు తగ్గిస్తావు? చంద్రబాబు నాయుడు ఆయన కూడా పెద్ద ప్యాలెస్ ఉంది, మైసూర్ ప్యాలెస్. సబ్జెక్టే మాట్లాడుతున్నా. మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 500 కోట్ల రూపాయలతో విశాఖలో పాక కట్టుకున్నాడు. చిన్న పాక 250 హైదరాబాద్ లో లోటస్ బ్యాట్ లాంటి చిన్న గుడిసేసుకున్నాడు. 500 కోట్లతో లోటస్ చిన్నది గుడిసేసుకున్నాడు. మరి విలాసంగా ముఖ్యమంత్రి కదా, ఆవిడ అమర్చం లేకపోతే ఎట్లా? ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా గీతాలు ఇవ్వాలా, పెన్షన్ లేవాలా, కాంట్రాక్టర్ పర్మిట్ చేయాలా, ఆశా వర్కులు రోడ్లు మన ఎత్తున చేపెట్టాడు, మా బుగ్గలు రుద్దినాడు, మాకు ముద్దులు పెట్టాడు, ఇప్పుడు గుద్దులు కొడతా ఉన్నాడు. ఈ రోజు బ్రహ్మాండకి అమరావతిలో చుట్టూ ధర్నాలే కదా, టీచర్లు ధర్నా, అంగన్వాడికి ధర్నా, కాంట్రాక్ట్ వర్కులు ధర్నా, మున్సిపాలిటీ కార్మికుల ధర్నా. అంటే ఏంటి మీ పరిపాలన బాగాలేదనే కదా రాష్ట్రపతి తిరుగుబాటు చేస్తున్నారు. ఆందోళన ఆంధ్రప్రదేశ్కి మారిపోయింది కదా. మీరు మీ పార్టీ నాయకులు మీ విధానాలు 98% సక్సెస్ఫుల్ గా అమలు చేశారని మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే సాక్షి పేపర్ ముందర పెట్టుకొని సాక్షి టీవీ చూస్తా ఎత్తున కొట్టేసుకొని హ్యాపీ పడుకోవచ్చు కదా. 170 గెలిచిపోతారు కదా. మా మీద మన ఎందుకు ఆడుతున్నారు? ఒక నిమిషం ఉండబ్బా, ప్రతిపక్షాలకు అవకాశం ఏంటమ్మా, మళ్ళీ ఇటు గొంతులు ఎట్లా? మా ముఖ్యమంత్రి ఉండండి. మాకు ముఖ్యమంత్రి ఎవరో మాకు తెలుసు. మా జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకుంటారు. మేడం చెప్పండి. నేను పబ్లిక్ నీకు కాదు, నేను పబ్లిక్ చెప్తున్నా. మా ద్వారా 360 టీవీ ద్వారా ప్రజలు చెప్పేది అంటే మాకెవరు ముఖ్యమంత్రి మాకు తెలుసు. మా జాయింట్ యాక్షన్ కమిటీ పరిధిలో దాన్ని మేము మాట్లాడుకుంటున్నాం. అధికార ప్రతినిధులైనా గోరైనా కూడా పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలి. నాకు నచ్చినట్టు ఇంకోరు చెప్పడానికి లేదు. 2 పార్టీ విధానాల పైన, పార్టీ ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో పట్టుకోరిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి భయం కూరిపోయి పదవి రుద్దుతున్నాడు. రమ్మని పాదయాత్ర చూద్దాం. ఇప్పుడు నాకు అర్థం కాదు. మేము వెళ్తున్నాం
మా పవన్ కళ్యాణ్ గారు వారయాత్ర వెళ్తున్నాడు, లోకేష్ గారు యుగాల యాత్ర చేశారు, బాబు గారు బస్ యాత్ర చేస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి ఏం యాత్ర చేస్తారు చెప్పండి? ఏం యాత్ర చేయట్లేదు, ప్రజలకు రావట్లేదు కదా. మేము అడిగేది కూడా ఏంటంటే గోపాల్ రెడ్డి లాంటి నిజాయితీ మంది భక్తులు కూర్చొని ప్రజలకు సేవ చేయొచ్చు, సన్యాసి పుచ్చుకొని వైసీపీ నుంచి. కానీ వైసీపీలో వేల కోట్ల రూపాయలు చేశారు కదా. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శిరీష్ గారు, గోపాల్ రెడ్డి గారు, స్మాల్ బ్రేక్ తీసుకుందాం, మీ దగ్గరికి వస్తాను సార్. టేక్ ఏ స్మాల్ బ్రేక్, కీప్ వాచింగ్ న్యూస్ 360. రైట్ శిరీష్ గారు, రైట్, ఏంటి ఇంకా చాలా చేరికలు మీ పార్టీలో ఉండే అవకాశం కనిపిస్తుందా? చాలామంది కామెంట్ చేసేదంటే వారాహిని ఎక్కడ ఏ షెడ్లో పెట్టారు, అది వైసీపీ వాళ్ళు కానీ చాలామంది చేస్తున్న కామెంట్స్. ఊహల పల్లికలో తేలుతున్నారు, ఇక విజయం మాదే అనే ఒక స్తబ్దతలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేసి. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ చాలా ప్రాబ్లంతో రోడ్లు ఎక్కుతున్నారు. వీళ్ళ తరపున ఎందుకు పోరాటం లేదు? టీడీపీకి ఒక జనసేనకి అప్పుడే ఒక విజయోత్సవం వచ్చేసిందా? ఎక్కడో తప్పు చేస్తున్నారనే భావన అందరిలో వస్తుంది. మీరేమంటారు? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగా తెలంగాణ ఎలక్షన్లు కొంచెం దృష్టిలో పెట్టుకుని చాలా బలమైన అభ్యర్థులనే ఈసారి ఎన్నికల బరిలో దింపాలి అనే ఉద్దేశంతో కసరత్తు చేస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఈ పండగ తర్వాత మా జనసేన అభ్యర్థులనే కానీ, టీడీపీ అభ్యర్థులు కానీ, ఉమ్మడి అభ్యర్థులను మేము ప్రకటించబోతున్నాం అని తెలుసుకునే ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా వాళ్ళకంటే ముందే నేను నా అభ్యర్థులను ప్రకటించాలనే ఉద్దేశంతో సీఎం గారు హడావిడిగా ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ హడావిడి జరుగుతుంది. అందుకే ఎవరికి ఎమ్మెల్యే సీట్ వస్తుందో ఎవరికి రాదో అని తెలియక పాపం ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంతా కూడా అక్కడికి వరుసగా క్యూలు కడుతున్నారు. చాలా మందికి పాపం లోపలికి కూడా ఎంట్రీ దొరకట్లేదని చెప్పి నిరాశతో బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పి కూడా సమాచారం ఉంది. దాదాపు 80 స్థానాల్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చబోతున్నారు, కొత్త వాళ్ళని పెట్టబోతున్నారు సమాచారం ఉంది. వాళ్ళదే చెప్తున్నారు సార్. గోపాల్ రెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్ తనే చెప్తున్నారు. వినండి వినండి లైవ్ ని డిస్టర్బ్ చేయకండి. నేను మాట్లాడేది నన్ను మాట్లాడించిన తర్వాత మీరు సమాధానం సార్ ఒక్కసారి వినండి సార్. మీరు అలాగా సార్ వినండి చెప్పండి సార్, వినండి సార్ ఒక్కసారి. తను మీరు చెప్పండి అమ్మా ప్లీజ్. చెప్పండి ప్లీజ్ మా శిరీష్ గారు చెప్పండి. గోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, వైఎస్ షర్మిలా గారి గురించి జగనన్న వదిలిన బాణం అని మీరు అన్నప్పుడు ఆయన సమాధానం చెప్పారు. అవును బాణమే, ఇప్పుడు అక్కడ గుచ్చుకుంటుందా ఇక్కడ గుచ్చుకుంటాను అన్నారు. ఎందుకంటే వీళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఎలా ఉంటుందంటే యూజ్ అండ్ త్రో అనమాట. ఆవిడ అలాగే అప్పుడు షర్మిలా గారిని జగనన్న బాణం అని చెప్పి విచ్చలవిడిగా అప్పుడు పాదయాత్రకి పాపం ఆవిడ ఎన్నో చాలా సపోర్ట్ చేశారు. సగం పైనే పాదయాత్ర ఆవిడ పూర్తి చేశారు నిజం చెప్పాలంటే. కానీ ఆవిడకి వెన్నుపోటు పడిచి యూజ్ అండ్ త్రో లాగా తర్వాత కాలు కింద దుమ్ములాగా పంపించేశారు ఆ పక్క రాష్ట్రాలకి. ఇప్పుడు వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఎవరైనా అనుకూలంగా మాట్లాడితే ఓకే, కొంచెం ప్రతికూలంగా ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళని ఎలాంటి బూతులైనా తిట్టడానికి వీళ్ళు వెనకాడరు. రీసెంట్ గా చెప్పాలంటే రజనీకాంత్ గారి గురించి కొడాలి నాని అలా మాట్లాడారు, మనం లైవ్ లో మనం విన్నాం. చీకేసిన తాటకాయ మొహోడు అది ఇది అని చెప్పి మాట్లాడాడు. అలా ఉంటది వాళ్ళ లాంగ్వేజ్. ఇప్పుడు కొత్తగా
పీకే గారి గురించి కూడా ఎలా మాట్లాడాడంటే ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు కాబట్టి పీకే వాళ్ళకి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీ వాళ్ళతో వీళ్ళు కనిపించేసరికి ఆయన పీకే దగ్గర ఏముంది, ఆయన బుర్రలో ఉన్న గుజ్జంతా మేము లాగేసాం అని చెప్పి కొడాలేనని మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. రేపటి రోజున ఇప్పుడు బరిలక్క విషయం తీసుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బర్లక్కకు సపోర్ట్ చేస్తూ బర్లక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ రాలేదు అని చెప్పి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు తెలుసో తెలీదో బరిలకి ఇప్పుడు కోర్టులో కమిషన్ మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. అదే చెప్పబోతున్నాను. అక్కడికే వస్తుందండి సార్. ఆర్జీవీ కూడా అదే అన్నారు కదా ఒక మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అది ప్రీ రిలీజ్ ఈవెంటా లేకపోతే పొలిటికల్ పార్టీనో కూడా నాకైతే అర్థం కాలేదు. ఆ మీటింగ్ లో రామ్ గోపాల్ వారు ఏమన్నాడంటే ఊరు పేరు తెలియని బరిలక్క అని చెప్పి బరిలక్కకు సపోర్ట్ గా మాట్లాడాడు. దానికి కూడా బరిలక్క ఇప్పుడు కంప్లైంట్ చేసింది. మాకు బరిలక్క అని ఇంత ఫేమస్ అయిన అమ్మాయిని ఊరు పేరు లేని అమ్మాయిని అనడం ఏంటి? ఆ అమ్మాయి శిరీష అని అందరికీ తెలుసు. కొల్లాపూర్ నుంచి ఆమె పోటీ చేసిందని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రాన్ని అంతా కదిలించేసిన విషయం బరిలక్క పోటీ చేసిన విధానం అనేది. నిజంగా ధైర్యంగా మనం అందరూ హ్యాట్స్ ఆఫ్ చేసి మాట్లాడుకుంటే ఊరి పేరు తెలియదు అని చెప్పి మాట్లాడిన ఆర్జీ మీద బరిలక్క కంప్లైంట్ చేసింది. కాబట్టి ఇప్పుడు వరకు పోగిన వాళ్ళంతా కూడా మీరు రేపో మాపో చూడండి, ఖచ్చితంగా బరిలక్కకి యాంటీగా మాట్లాడతారు ఈ వైసీపీ వాళ్ళు. అలాంటి క్యారెక్టర్ అనమాట వీళ్ళది. ఇంకేంటంటే వీళ్ళు మన వైసీపీ అధికార ప్రతినిధి గారు ఏమంటున్నారంటే మా పాలన అద్భుతంగా ఉంది, మహాద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఎన్ని నిరసనలు ఎందుకు జరుగుతున్నాయండి శ్రీనివాస్ గారు పాలన అద్భుతంగా ఉంటే? అలాగే మీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. మన జనవరి వచ్చేసింది, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని అన్నారు. ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు. మరి ఈ జనవరిలో రిలీజ్ చేయబోతున్నారా? దానికి మాకు సమాధానం కావాలి. రైట్ గోపాల్ రెడ్డి సార్, సమయం లేదు, ఫస్ట్ సమాధానం చెప్తాను. జనవరి క్యాలెండర్ ఇప్పుడు దాదాపు గ్రూప్ 1 గ్రూప్ 2 650 పోస్టులకు 700 పోస్టులకి రేపు నెల 10వ తేదీ వరకు మేడం కూడా ఏజ్ ఉంటే అప్లై చేసుకోమని చెప్పండి. నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లై చేసుకోవచ్చు, చేసుకుంటారు సార్ తప్పకుండా. తెలియదు కాబట్టి చెప్తున్నా మేమే అధికారంలోకి జాబ్లు వచ్చి జాబ్లు ఇస్తామో లేకపోతే మీరు ఇస్తారో మేము చూద్దాం. జనవరి 20 రాలేదు కదా. ఇప్పటి వరకు ఎంతమందికి జాబ్లు ఇచ్చారు, ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు, ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు, ఎంతమంది యువతను ప్రోత్సహించారు అనేది కూడా మీరు చెప్పండి. ఇది కూడా అడుగుతున్నాను కదా, చెప్పండి. మీరు చెప్తుంటారు కదా సార్. గోపాల్ రెడ్డి సార్ మాట్లాడండి, సమయం లేదు. సమాధానం చెప్తానంటున్నారు చెప్పండి గోపాల్ రెడ్డి సార్, చెప్పండి. గోపాల్ రెడ్డి సార్ చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఇంతకు ముందు ఈయన వీటి గురించి కూడా మాట్లాడారు, పింఛన్ గురించి కూడా మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒకేసారి నేను 3000 పింఛన్ చేసేస్తానని మాట్లాడారు. కానీ నేను ఒక సంవత్సరం 500, ఒక సంవత్సరం 500 అలా చేసి నేను పింఛన్ పెంచుతానని చెప్పి మాట్లాడినట్లయితే పెద్దోళ్ళు ఓట్లు అంచెలంచెలుగా మీకు షేర్ చేస్తాను. నేను అధికారంలోకి రాగానే 3000 పింఛన్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు షేర్ చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు షేర్ చేయండి. మేడం మీ పార్టీ కన్నా మేము 150 సీట్లు ఎక్కువ గెలిచాం, మీకు 1 సీట్ గెలిచారు. అది కూడా మళ్ళీ మన దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా. మాకు అంత చెప్పాల్సింది మీకన్నా మీకు 1 మేము 150. మీది మాది పెద్ద పార్టీ. పార్టీ మీది జనసేన పార్టీ, తెలుగుదేశం అలా మిమ్మల్ని అంటున్నా. దిశ దశ లేకుండా పోతుంది కాబట్టి మీరు 2 సీట్లు కూడా రావడం లే. మీరు ఎందుకంటే నాకు 2 నిమిషాలు ఇచ్చారు. మళ్ళీ గొడవ పెట్టుకుంటే సబ్జెక్ట్ చెప్పండి. గొడవ ఏం చెప్పండి, మీరేం గొడవ పెడు, మీరు గొడవ పెడుతున్నారు. మీరు మాట్లాడితే గొడవ పెడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు. మీరు బలమైన అభ్యర్థులను జిమ్కి వెళ్ళిపోయి తీసుకురండి. జిమ్ లో బలమైన వాళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఏప్రిల్ వరకు అభ్యర్థుల కోసం వెతకండి. మాకేం ఇబ్బందిలే. మేము ఎలక్షన్స్ కి రెడీ అయినాం. మీ బలమైన అభ్యర్థులు మాట్లాడిందంటే నాకు అది కూడా ఆనందమే. మీరు ప్రశ్న సమాధానం నాకు అది కూడా ఐఎమ్ రెడీ ఫర్ దట్. మీరు ప్రశ్న సమాధానం చెప్తారు, నేను ప్రశ్న సమాధానం చెప్పండి. డిబేట్ మానేద్దాం.
మీరు డిబేట్ అంటే నేను ప్రతిదానికి ఇద్దరు అడ్డు పెడితే నేను మళ్ళీ మూడో సార్ కూడా శ్రీనివాస్ సార్ కూడా సెంటర్ లో వస్తారు. ముగ్గురికి నేను అధికార పార్టీలో ఉన్నారని ఒక నెపంతో మమ్మల్ని అడిగిస్తున్నారు. అడిగించండి, డెమోక్రసీ అండి ఇది, డెమోక్రసీ. మీకే ఎక్కువ సమయం ఇస్తున్నారు సార్ గోపాల్ రెడ్డి సార్, మీకే ఎక్కువ సమయం ఇస్తున్నారు సార్. మీరు వాళ్ళిద్దరిని మాట్లాడించట్లేదు, అది మీకే సమయం ఇస్తున్నారు. అధికార పార్టీకి ఎక్కువ సమయం ఇస్తున్నాను సార్, ఎందుకంటే అధికార పార్టీ మీరే చెప్పాలి, సమాధానం ఇవ్వాల్సింది అధికార పార్టీ ఎక్కువగా ప్రతిపక్షాల కన్నా. అధికార పార్టీ కదా సార్, ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయి, అధికార పార్టీ ఆన్సర్ ఇవ్వాలి. నేనేమంటానంటే మా పార్టీలో మేము ఎవరు మీరు రెడీగా ఎలక్షన్స్ లేరు, మేము రెడీగా ఎలక్షన్ పోతున్నాం కాబట్టి మేము అభ్యర్థులు ప్రకటిస్తా పోతున్నాము. మాకు ఎవరైతే నచ్చుతారో ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళనే మేము పెట్టుకుంటున్నాం. మేమే 170 మీ మాది 120కి 110కి మేము కన్ఫైన్ కావాలా. 5 సీట్లు గెలుస్తారు, 10 విషయం చెప్పండి, వాళ్ళ విషయం తీసేయండి. క్లారిటీ 170 గెలవాలనుకుంటున్నాం కాబట్టి మా అభ్యర్థులు ప్రకటిస్తా పోతున్నాం. అది మాకేమన్నా ఇప్పుడు ఒకరిద్దరు రాజీనామా పోతూ ఉంటారండి, చాలా మంది వెళ్తా ఉంటారు. ఒక పెద్ద నది స్టార్ట్ అయినాక కొన్ని చోట్ల అక్కడక్కడ విడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న పిల్లకాలు వెళ్ళిపోతాయి. దానికి నదికే ప్రమాదం లేదు. మేము నది యొక్క ఉద్దేశం ఏంటంటే పక్కన ఇరుపక్కల ఉండే డెల్టా ను సస్యశ్యామలం చేయాలని ఉంటాం. పిల్లకాలం వెళ్ళిపోయిందని మేము మహానది నిలిచిపోదు. నేనే మీరు అంటున్నారు మీరు చేసిన పాలన బాగుంటే 23 సీట్లు ఎందుకు మిమ్మల్ని పరిమితం చేశారు చెప్పండి. 170 సీట్లు 23 ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు? జనసేనకు ఒకటే సీట్ ఎందుకు వచ్చింది? మీరు అత్యద్భుతంగా పోలవరం కట్టారు, బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టారు, ఉద్యోగాలు చేశారు, అన్ని సస్య బ్రహ్మాండంగా అభివృద్ధిని చేసింటే 2014 నుంచి 2019 వరకు 23 మీరించి పరిమితం అయ్యారు. మేడం గారు ఒక సీటుకి ఎందుకు పరిమితం అయ్యారు? నాకు అర్థం కాల సార్. మీ నుంచి కూడా కొంతమంది వచ్చారు కదా సార్, ఇప్పుడు ఆనంద్ కానీ శ్రీధర్ రెడ్డి లాంటి కోటరెడ్డి చాలా మంది కూడా బయటకు వచ్చేస్తున్నారు కదా, నచ్చకే కదా కొంతమంది. నచ్చకండి, మేము ఒకటి సార్ ప్రజాస్వామ్యంలో మన రూల్స్ ప్రకారం అందరికీ ఎంపీ మంత్రులు చేయలేము, అందరినీ ముఖ్యమంత్రులు చేయలేము, అందరినీ ఉప ముఖ్యమంత్రులు చేయలేము. ఇక్కడ కులాల వారీగాను లేకపోతే క్యాస్ట్ ఎక్సిబిషన్ రకరకాలుగా ఉంటది. రేపు చంద్రబాబు నాయుడు అయినా అదే పరిస్థితి. రాలేని వాళ్ళు ఓపిక పట్టడం వెళ్తారు బయటికి. అదే మా ప్రజాస్వామ్యంలో ఈ రోజే ఒక పార్టీ నుంచి ఎవరైతే సీట్లు రాదో వాళ్ళు వెళ్తారు తప్పనిసరి. రేపు మన తెలుగుదేశం నుంచి మా దగ్గర కూడా చాలా మంది వచ్చారు. ఆశలు ఎక్కువైనప్పుడు కొంతమంది పక్కదారులు చూస్తారు సార్, ఆశలు ఎక్కువైనప్పుడు పక్కదారులు చూస్తారు. ప్రజాస్వామ్య డెమోక్రసీలో పార్టీలు మారడం సర్వసహజము. ఎక్కడైతే చూస్తారు అది తప్పు కాదు. నేనేమంటానంటే వాళ్ళు ఎందుకు రెడీగా ఎలక్షన్ కాలేకపోయినారు, సమాయత్తం కాలేదు, ఎందుకు సీట్లు ప్రకటించలేకున్నారు, మా మాది ధైర్యంగా ఎందుకు ముందుకు పోలేకున్నారు? ఏ రోజైనా ఉందండి ఎమ్మెల్యేలు ఇంటింటికి పోవాలని? ఎక్కడైనా చేశారు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళుగా 15 20 ఏళ్ళు పరిపాలన చేశారు. ఇంటింటికి ఎమ్మెల్యేలు పోయి మేమేం చేసాం చెప్పగలిగే ధైర్యం పడుకునిందా? మేము వెళ్ళాం, మా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళాడు. సార్ గోపాల్ రెడ్డి సార్ దాని మీద మళ్ళీ డిబేట్ పెడదాం, ఎందుకంటే ఆ గడప కార్యక్రమంకి వెళ్తే ఎంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ప్రజలు ఎదురు తిరుగుతున్నారో మనం చూస్తున్నాం సార్. దాని గురించి చేయాలంటే మళ్ళీ ఇంకొక 1 అవర్ పడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయం లేదు కాబట్టి పుల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు అండ్ శిరీష్ గారు అండ్ గోపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరోసారి కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.